హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. సజీవులకులో ప్రభు కృపలో భద్రపరిచి ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. మీతో సమయాన్ని గడపడానికి ప్రభు అవకాశాన్ని ఇచ్చాడు నాకు. ఉదయకాలం ముందు ప్రభు వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మళ్ళీ చదువుతున్నానండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి నేను స్వీకరిస్తున్నాను. మీరు కూడా మీకు అనుగ్రహించే వాగ్దానాన్ని స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభువుకు ఇంకా కృతజ్ఞత తెలుపని క్రైస్తవ బిడ్డలు, బిలీవర్స్ ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని వేడుకొంచున్నాను. నా ఛానల్ తరఫున సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నానండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ అందచేయండి. బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి ఇతరులు బ్లెస్సింగ్స్ దయచేయమని కోరుతున్నాను. నేనైతే గుర్తు చేస్తున్నాను. మీరందరూ బ్లెస్సింగ్స్ అందించే హృదయంతో ఉన్నారు అని భావిస్తున్నాను. అందరూ మీ దీవెనలో దయచేయండి. అందరికీ కూడా ఈరోజు నూతనమైన కార్యక్రమాలు చేపట్టే వారికి కూడా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ వెళ్ళాలి అనేది నేను కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా ఏమైనా మర్చిపోయామో, ఏమైనా గుర్తు రావాల్సి ఉందా అనేది ఆలోచిస్తున్నాను నేను. రోజు మనము ఆత్మీయ తల్లి తండ్రితో, అంటే సంఘం యొక్క పెద్దలతో మనం రోజు కాదు వారము గడపవలసి ఉన్నది. అంటే వాళ్ళు మన తల్లిదండ్రులతో సమానము. అంటే వారిని మనం వెంబడిస్తున్నామా, వారికి ప్రాముఖ్యత ఇస్తున్నామా, మన ఆత్మీయ తల్లిదండ్రులు గురించి గుర్తు చేస్తున్నాను. అంటే మనం రక్షణ పొందిన ఆత్మీయ తల్లిదండ్రుల నుంచి నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఇతర ప్రాంతాలకు జాబ్స్కి వెళ్ళొచ్చు. కొంతమంది ఇంకా వేరే కారణాల వల్ల వేరే చోట్లలో ఉండవలసి ఉండొచ్చు. ఆత్మీయ తల్లిదండ్రులకు దూరంగా ఉండొచ్చు. కానీ మరి దేవుడు మనల్ని అయితే దగ్గరగానే చూస్తున్నాడు కదా. వారికైతే ఇచ్చే ప్రాముఖ్యతను ప్రభు మనకు ఇవ్వమని గుర్తు చేస్తున్నాడు. వారికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనము ఇద్దాము. వారికి మన కుటుంబంతో గడపవలసిన సమయాన్ని మనం ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, మన సేవకులు, మన ఆత్మీయ తండ్రి